హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమై. సో ఇవాళ అయితే నేనైతే మంచూరియా చేసుకుంటున్నా. దానికోసం అయితే నేనైతే క్యాబేజ్ కట్ చేసుకుంటున్నా. సో అయితే అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే వీడియోకి ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఫ్రెండ్స్, బాగుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవి అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం అయితే ఇస్తున్న వాయిస్ ఓవర్ వీడియోకి. నేనైతే షార్ట్స్కి అయితే కొన్ని ఇచ్చినాను. సో ఇవైతే ఫస్ట్ టైం ఇస్తున్నా. బాగుంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, బాగుంది అని. మీరు బాగుంది అని కామెంట్స్ పెడితే నేను ఇంకొన్ని వీడియోస్కి వాయిస్ ఓవరే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే క్యారెట్ గీరి మంచిగా కట్ చేసుకోవాలా. ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాడు అంటే పైన అది కట్ చేసుకోవాలా చూడండి. సో ఇప్పుడైతే మనం తురుముకోవాలి. క్యారెట్ అయితే మంచిగా చేయాలి. సో దీన్ని అయితే చిన్నగా తురుముకోండి. చూడండి ఎలా తురుకున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఒక గిన్నె తీసుకోవాలి. అందులో క్యాబేజ్ వేయాలి, అలాగే క్యారెట్ బి వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని వాటర్ వచ్చేలాగా పిసకాల. దాని తర్వాత 2 కప్పులు మైదా పిండి, 1 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ అయితే మనం ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత చిటికెడంతా సోడా వేసుకొని దాని తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకొని మంచిగా మిక్స్ చేయాలి మళ్ళీ. సో దీన్ని అయితే మంచిగా విసుక్కోవాలి ఫ్రెండ్స్. సో ఒక ప్లేట్ తీసుకొని బాల్స్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. అవి నీట్గా రౌండ్గా బాల్స్ లాగా వచ్చేలాగా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పటిదాకా నేను కనిపించాలి అనుకుంటుర్రా ఫ్రెండ్స్? చూడండి, టడా! ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక బాల్స్ అయితే వేయాలి. అవి మంచిగా ఫ్రై కావాలి. బాల్స్ని అయితే తీసేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసిన ఎల్లిపాయలు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అవి వేగినాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అవి వేగినాక కరివేపాకు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అవి మాడిపోకుండా అప్పుడు కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే అందులో కలిసేలాగా కలపండి ఫ్రెండ్స్. ఆనియన్స్ మంచిగా వేగినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్.
టొమాటో సాస్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సో 1 స్పూన్ అయితే సోయా సాస్ అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా దగ్గర అయితే చిల్లీ సాస్ అయితే లేదు, మీ దగ్గర అవైలబుల్ ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్. అందులోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం షుగర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇందులో అయితే మనం చేసుకున్న బాల్స్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. నాకు గట్టిగా ఇష్టం ఫ్రెండ్స్, అందుకే గట్టిగా చేసుకున్న సాస్ ఇంకిపోయేలాగా. కావాలంటే ముందే తీసుకోండి ఫ్రెండ్స్. సో ఇందులో కార్న్ఫ్లవర్లో వాటర్ వేసి వేసుకుంటారు ఫ్రెండ్స్. అయితే వేసుకోలేదు ఫ్రెండ్స్, మీకు కావాలంటే మీరు వేసుకోండి. నేను ఒకసారి టేస్ట్ చేస్తా. ఆహా చాలా బాగుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.